సోదర సోదరిమణులారా, ప్రొద్దుటూరు పట్టణ ప్రజలారా, మీరందరూ సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు మీకందరికీ శుభాకాంక్షలు, ఆహ్వానం పలుకుతున్నాము. ముఖ్యంగా మానవ హక్కుల గురించి తెలిసినప్పుడే వాళ్ళ హక్కులను కాపాడుకోగలుగుతారు. అందుకోసం ఇక్కడ మనకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ మన హక్కులను మనం పొందలేకపోతున్నాం. చిన్న చిన్న సమస్యలతో సతమతం అవుతున్నాం. ఎన్నో కష్టాలకు పేద ప్రజలు, అణగారిన ప్రజలు, బలహీన వర్గాల ప్రజలు, బహుజన ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఆ ఇబ్బందుల నుండి ముక్తి కల్పించడానికి, వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి, వాళ్ళ హక్కులను కాపాడడానికి ఏర్పాటు చేసిన ఈ మానవ హక్కుల సంఘం అనేది మన కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా గౌరవిస్తాయి. అందులో 193 దేశాలు మానవ హక్కుల సంఘంలో సభ్యులుగా ఉన్నారు. అందుకోసమే ప్రపంచంలో ఎక్కడ మానవ హక్కులకు భంగం కలిగినా ఆ మానవ హక్కులను కాపాడడానికి ప్రజలందరూ ఏకమై ఆ హక్కులను కాపాడుతున్నారు. కాబట్టి ఇప్పటికీ ప్రపంచంలో మానవులు సుఖ సంతోషాలతో జీవనం గడుపుతున్నారు. అయినా కొన్ని సమస్యలు మనం ప్రభుత్వంతో, ప్రభుత్వ అధికారులతో, పోలీసులతో, మున్సిపాలిటీతో, పంచాయతీలో, తర్వాత మన గృహంలో కూడా కొన్ని గొడవలు అప్పుడప్పుడు సంభవిస్తూ ఉంటాయి. కొన్ని తెలిసి చేస్తే కొన్ని తెలివిగా కూడా జరుగుతూ ఉంటాయి. సమిష్టిగా వాటిని సామరస్యంగా పరిష్కరించినప్పుడు ఈ మానవులకు ఉన్నటువంటి జ్ఞానము, చిన్న జీవితము, సుఖ సంతోషాలతో జీవించాలని మాత్రమే మానవ హక్కులను ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఎన్నో ప్రాణాలు, లక్షల్లో, కోట్లలో ప్రజలు చనిపోవడం జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఎంతో మంది మానవ మననం జరిగింది. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితిలో 1948లో డిసెంబర్ 10వ తేదీన మానవ హక్కుల సంఘం అనేది ఏర్పాటు చేయడమైనది. ఈ మానవ హక్కుల సంఘం మన దేశంలోనే కాదు, మన రాష్ట్రంలో కాదు, మన పట్టణంలో కాదు, ప్రపంచ ప్రజలందరూ కూడా మానవ హక్కులను కాపాడడానికి ముందుకొస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు జాగ్రత్తగా సాగించి మంచి ఫలితాలను ప్రజలకు అందించి సుఖశాంతులతో జీవించే అవకాశాన్ని మేము కల్పిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అట్లాగే ఆంధ్రప్రభ నరసింహస్వామి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. శ్రీ ఇందులో ఆనందరావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. మీ అందరి చప్పట్ల మధ్య ఆనందరావు గారు. తదుపరి మా గౌరవనీయురాలు కడప జిల్లా ఉమెన్ సెల్ ప్రెసిడెంట్ శ్రీమతి లక్ష్మీదేవి గారు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. థ్యాంక్ యూ లక్ష్మీదేవి గారు. థ్యాంక్ యూ సో మచ్. తదుపరిగా కార్యక్రమానికి ముఖ్య అతిథిమైనటువంటి చైర్మన్ షా మహమ్మద్ గారికి, అదేవిధంగా సభాసీనులైనటువంటి ఇద్దరు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ కార్యక్రమానికి పొద్దుటూరు ఇచ్చేసినటువంటి పొద్దుటూరు
ప్రజలకు, అదేవిధంగా సామాజిక సేవకులకు, సంఘ సేవకులకు, మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఆ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు చల్లని సాయంత్రాన ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు జైనుల్ గారి యొక్క టీమును అభినందించక తప్పదు. ఎందుకంటే ఇది చాలా విలువైన కార్యక్రమం. మనిషి హ్యూమన్ రైట్స్ అంటే ఏమిటంటే మనిషి యొక్క హక్కు అంటే ఒక మనిషి జీవించాలంటే హక్కు ఇతరులకు ఎలాంటి ఆటంకము లేకుండా స్వేచ్ఛగా, ఎవరికి ఆటంకం లేకుండా, ఎలాంటి ఆటంకము లేకుండా ఎవరైతే జీవిస్తారో ఆ హక్కునే మానవ హక్కు అంటారు. ఎలాంటి ఆటంకం లేకుండా, ఇతరులకు ఇబ్బందులు కలిగించకుండా ఉండే హక్కును మానవ హక్కులు అంటారు. అదేవిధంగా మన రాజ్యాంగము అనేక హక్కులను మనకు కల్పించడం జరిగింది. ఈ యొక్క హక్కులను 1950 డిసెంబర్ 10వ తేదీ నుండి కూడా ఈ యొక్క హక్కుల యొక్క ఒక కార్యాచరణ రూపొందించుకొని ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ప్రతి సంవత్సరము డిసెంబర్ 10వ తారీఖున మనం ఈ యొక్క మానవ హక్కుల దినోత్సవం మనం జరుపుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క హక్కులను మహిళలు కానీ, అదే విధంగా విద్యార్థులు, పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సమాజంలో హక్కుల పైన పూర్తి అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు మనకు రాజ్యాంగము అనేక హక్కులు కల్పించింది. వాటిలో మనకు ఈరోజు పోలీస్ స్టేషన్లలో అనేక విధాలుగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది. అవి మనమందరం కూడా అనేక సందర్భాలలో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సభలు, సమావేశాలలో మనము అనేక విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఒక మహిళ కానీ, ఒక పౌరుడు కానీ పోలీస్ స్టేషన్ పోతే ఏ విధంగా మనకు మర్యాద ఇస్తారు, ఏ విధంగా ప్రవర్తిస్తారు అనేది మనం అందరం చూస్తూ ఉన్నాం. మనిషికి అనేక హక్కులు ఉన్నాయి. ఈరోజు ఏ మనిషి అయితే అరెస్ట్ అవుతాడో ఆ మనిషి తన యొక్క బెయిల్ తీసుకునే హక్కు. అదే విధంగా అరెస్ట్ అయిన 24 గంటల లోపు అతను రిమాండ్కు పంపించాలి, లేదంటే అది కూడా ఒక నేరంగా పరిగణించబడుతుంది. అదేవిధంగా మనకు బెయిల్ తీసుకునే హక్కు, అదేవిధంగా స్వేచ్ఛగా మనం జీవించే హక్కు, అనేక సందర్భాలలో ఈ యొక్క హక్కులు మనకు తెలియజేయడం జరిగింది. మనము పోలీస్ స్టేషన్ పోతే ఆ యొక్క పోలీస్ స్టేషన్ బయట ప్రాంగణంలో మేము ఎలాంటి సివిల్ పంచాయతీలు కానీ, ఎలాంటి మేము సివిల్ సంబంధించిన పంచాయతీలు చేయమని చెప్పి ఒక బోర్డును పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అనేక కార్యక్రమాలు మనము కొట్టే హక్కు పోలీసు వారికి లేదు. అదేవిధంగా మనము రోజు వాహనాలలో పోతా ఉంటాం. ఆ యొక్క 2 వీలర్లలో మనము అనేక రకాలుగా మన మీద దౌర్జన్యం చేయడం, మన యొక్క కీస్ లాక్కోవడం, మన పైన దురుసుగా ప్రవర్తించే హక్కు పోలీసులకు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మనకు కరెంటు బిల్లులో ఇంకా 15 రోజులు బిల్లు పడిన తర్వాత ఆ తర్వాత కరెంటు కట్ చేస్తారు. కరెంటు కట్ చేసే హక్కు ఆ యొక్క డిపార్ట్మెంట్కు లేదు. ఎందుకంటే అది 15 రోజులు ఎందుకు, మనము బిల్లు కట్టేదానికి గడువు మాత్రమే. మనకు ఆ యొక్క కరెంటును కట్ చేసే హక్కు ఆ డిపార్ట్మెంట్కి లేదు. నేను కరెంటు కట్ చేయాలంటే మనకు ఒక నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీసును తీసుకొని తర్వాత మనము బిల్లు చెల్లించని ఎడల మనకు ఒక 15 రోజులు గడివించి ఆ గడువు లోపల మనము చెల్లించకపోతే అప్పుడు కట్ చేసే హక్కు ఉంటుంది తప్ప ఎలాంటి హక్కు ఆ యొక్క డిపార్ట్మెంట్కి ఉంటుంది. ఈ విధంగా అనేక హక్కులు ఉన్నాయి. అదేవిధంగా ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, చిన్నపిల్లల యువత అనేక మత్తు పానీయాలకు ఈ రోజు అలవాటు పడుతూ వారి యొక్క వ్యసనాలతో తల్లిదండ్రులకు ఎంత ఇబ్బంది కలుగుతా ఉందో మీరందరూ గమనిస్తా ఉన్నారు. కాబట్టి ఆ విషయాలు కూడా మత్తు పానీయాల జోడికి పోనీకుండా యువతను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అదేవిధంగా ఈరోజు మహిళల పైన అనేక లైంగిక దాడులు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటిపై నమస్కారాలు. అలాగే మా
ప్రెసిడెంట్ గారికి, ఇక్కడున్న నాయకుడి గారికి అందరికీ నా వందనాలు. నేను కొంచెం షార్ట్గా చెప్తాను. మేము ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుండి సంఘాలలో చూసినాము, రాజకీయంలో చూసినాము. రాజకీయంలో ఉంటే 5 ఏళ్ళు ఉంటే ఆ పని అయిపోయినా ఎవరు మాకు పడకండి, మాకు ఇచ్చి ఎవరికైనా పేదలకు ఏమైనా చేయాలా. నేను కింది నుండి వచ్చినాను కాబట్టి కొంతమందికి హెల్ప్ చేయాలనేది నా తపన. నేను నాకేం దానికోసం దేనికోసం నాకు బిజినెస్లు ఉన్నాయి, దండిగా ఉన్నాయి. కానీ అది ఒక పిచ్చి సంఘంలో చూశారు. సంఘం అంటే ఒక లెవెల్గా పనులు చేస్తున్నారు. తర్వాత రాజకీయంలో పోయినాము. నేను నా మిత్రుడు బాధగా ఇద్దరు రాజకీయంలో చూసాము. రాజకీయంలో 5 ఏళ్ళు ఆ పని అయిపోతే మళ్ళీ ఎక్కడ పలకరు, ఎవరన్నా మా కాడికి వస్తారు, ఎక్కడన్నా చెల్లినా అంటే ఆ 5 ఏళ్ళు పడగొట్టుకుంటే పడమొత్తం వచ్చింటారు. మనమా ఆ పక్క పోలేము. అట్లా అవసరం పని. దీన్నంతా ఏం చెప్పాలి మనం? ఈ ప్రజలకు ఏం చేయాలా? ఇటు చూచే సమాజం పెడుతుంది, ఇటు చూచే ఏమిటి ఎట చేయాల బాధలో ఏం చేయాలంటే అప్పుడు మన శ్యామమ్మతో కలిసి నడపే సారది. అయ్యా మనం అందరూ మైండ్రేస్ పోతే బాగా మన బాగా రైట్స్ వస్తాయి. దగ్గరైనా మనకు అన్ని ఎనీ టైం ఉంటుంది, వర్క్ చేయడానికి చూసింది మనకు ఎనీ టైం ఉంటుంది మనకు. అంటే దాని గురించి మాకు తెలియదు. ఫస్ట్ ఏంటి బాగా మైండ్రేస్ అంటే బాధలు అంటే ఇంటింటా సార్ కూడా మనకు అధ్యక్షుడు ఎట్లా మన కడపవాడే అని ఒక రోజు పిలిచి సార్తో మాట్లాడి, ఓకే సార్ బాగా నచ్చింది, ఎనీ టైం చేసుకోవాలా అని ఎవరికైనా సేవ ఇద్దరు కలిసి సేవ తెలుసుకుంటా అన్నాం. నాకే పడింది ఒక పని. మా అబ్బాయి డాక్టర్ ఢిల్లీలో కోచింగ్ పోయినాడు, నైట్ మాట్లాడుకున్నాడు, హాస్టల్ ఫీజు మాట్లాడుకున్నాడు. నైట్ 8 గంటలకు దిగాడు ట్రైన్, 9-9:30 అయింది హాస్టల్ కాడికి వెళ్ళాలి. వాడు ఏమంటున్నాడు, బుకింగ్ చేసుకున్నా ఇక్కడ లేవు, పేడలు బయట చూసుకోండి, లేదంటే 18 చూసాము, 2 చూసాము, 1 చూసాము. ఏంటబ్బా మనం మీరున్నాం, మా వాళ్ళే ఆడడం చూడండి, నాకు పోతే చాలు, డబ్బులు కట్టినాం, అన్ని కట్టినాం, పథకాలు ఎట్లా చేయాలి. బాధలు గారు ఎట్లా మా పిల్లోడు కోరుకుంటున్నానంటే అప్పుడు సార్ ఉండలేదంట మాట కొట్టుకుని అది జరిగితే సార్ సేమ్ నాకు మా పిల్లోడిని చాలా ఇబ్బంది పెట్టినాను సార్ ఎట్లా చేయాలని బొబ్బులో. అందులో మన ఊరు కాకపోయా పెళ్ళి కడుతుంది మనం. సరే వాళ్ళ నెంబర్ నాకు 5 నిమిషాలు ఫోన్ వచ్చేసి, సార్ ఏం సార్ మా సార్ మీకు తెలుసండి, నాకు తెలుసు కదా, చెప్పాలి ఒక మాట, మేము చూస్తాం సార్, చెప్తాము ఖచ్చితంగా చేసి వెనక్కి 5 నిమిషాలు సార్ ఎన్నే ఉన్నాం సార్, 5 నిమిషాలు పని చేయించాం సార్. అంతా ఎక్కడైనా కానీ మన ఇంటే మొత్తం ఇక్కడ కూర్చొని పని చేయించే కెపాసిటీ సార్ అది అనుభవం ఉంది. తర్వాత నా అనుభవం ఇస్తున్నా, నేను బిజినెస్, నేను ఏదో డబ్బులు కొంత ₹1 లక్ష తక్కువ ఏరోలో పోయింది బెంగళూరులో. బెంగళూరు లక్ష వాడు ఇచ్చాడు అంటే సరే సార్ ఇది సార్ అంటే నువ్వు పంపించే మంచిని పంపించి వాడు అడ్రస్ తెలియదు, వాడు నేను ఊరికి నెంబర్ ఉంది అంటే వాడు వెళ్తున్నాడో ఎక్కడో తెలియదు, వెళ్తున్నాడో లేదు, వాడుంది ఇడుంది, నేను బ్యాంకుకే రావాలంటాను. సార్ విషయం ఇది సార్ ఎంత చేయను అంటే నువ్వు పంపించేయాలని చెప్పు, నా నెంబర్ ఇచ్చి పంపి తెలిసిన కూడా పంపి పోతానే బాబు సీఏ ఉన్నాడు. సార్ సార్తో కూడా మాట్లాడలే, సార్తో మాట్లాడేటప్పుడు కూర్చోయాడు ఇంకెందుకు మాట్లాడితే మాట ఉంటుంది నీకెందుకు పాలిస్తే వాడు ఎన్నికట్టి ఆన్లైన్లో చెక్ చేసి నంబర్ చెక్ చేసి ఇంటి నెంబర్ చెక్ చేసి పట్ట ఇంటికాడికి పోయి పట్టుకోవాలి వాళ్ళ చిట్టి లేరా అని వాళ్ళ పూజకి ఖర్చులకు ఇచ్చి అన్ని ఇచ్చి డబ్బులు ఇచ్చి 5 నిమిషాలు మంచిగా చేశారు రాత్రి. అంత పౌరుకులు అన్నమాట ఇది అందరికి. అందుకనే ఇంటలో జాయిన్ కావాలి. అంత పౌరుకులు రాజీ కంటే పౌరుకులు హ్యూమనిస్ట్ అంటే అంత పౌరుకులు అన్నమాట. ఎందుకంటే సేవ చేసేవాళ్ళకి ఇంకా పౌరులు అభిమానంగా మనుషులకి మనమే ఉంటాం. ఫ్యామిలీ సమస్యలు వచ్చాయి, కోర్టు సమస్యలు వచ్చాయి, దేశ సమస్యలు వచ్చాయి. అప్పుడు నలుగురు సాయం చేయండి, ఎండలో చేయదని నలుగురు సాయం చేయండి, మంచిది. రాజకీయం అంటారా, అది 5 ఏళ్ళు ఉంటుంది, 3 ఏళ్ళు ఉంటుంది, మళ్ళా పడిపోతాం, ఇంకోటి వచ్చాడు, ఎన్ని కాదు. ఇది మంచి పౌరం ఉంది. అందుకని మీరు అందరికీ తెలియజెప్పి సార్, అందరికీ యుద్ధాలను తెలియజెప్పి, లేడీస్ కూడా మేడం కూడా ఎనీ టైం ఉంటుంది,
ఎన్నికలు పోలేదు. అది వాళ్ళకు కూడా ఏమైనా సమస్యలు ఉంటే మేడం అడగండి, అన్ని రకాలుగా సాధిస్తారు. మన కడప ఏంటంటే మన ఇష్టం, వీళ్ళిద్దరూ మన కడప డిస్ట్రిక్ట్ వాళ్ళే ఎన్నికైతే చెప్పుకోవచ్చు. అదే మన కంపల్సరీ వేరే పాయింట్. అందుకని మీరు ఎవరికైనా తెలియని వాళ్ళకి చెప్పి వాళ్ళకు విషయం చెప్పి తన భుజస్కంధాలపై వేసుకొని ఇంత భారీగా ఖర్చులు పెట్టుకొని మనసుతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి ధన్యవాదాలు తెలుపుతూ మా మాట అందించి ఇక్కడ వచ్చి ఇటువంటి మహత్తరమైన సంస్థ గురించి తెలుసుకోవడమే ఒక పెద్ద విషయమే. అది వాస్తవము. ప్రతి చోట స్వార్థము, ప్రతి చోట సమస్యలు, ప్రతి ఇంట్లో సమస్యలు, మన సిస్టమే చాలా చెడిపోయి ఉంది. అటువంటి టైంలో ఇటువంటి సంస్థలు మనం పని చేసేటప్పుడు మా చేతనైన వాటి వాళ్ళకు సాయం చేశాలని నాకు అనిపించి ఇందులో నేను చేరి మా వాళ్ళకు నా పొద్దుట కోసం కాదు, ఎక్కడైనా సరే నా చేతనైన సాయం కుటుంబ ఆశీర్వాదంతో సదా మీ సేవలో ఉంటానని మీ జైలు సో మచ్. మీ యొక్క బాధాసరికి మరొకసారి ధన్యవాదాలు. తెలుగులో మాట్లాడచ్చు, ఉర్దూలో మాట్లాడాలి. తెలుగులో మాట్లాడతాను. ఇంతమంది చెప్పారు హ్యూమన్ రైట్స్ నుంచి ప్రతి ఒక్కరు తీసుకోవాలని. అది పక్క 100% కరెక్ట్. ఎందుకంటే యాజ్ ఇన్సిడెంట్ ఫేస్ చేశాను. అదేమంటే అది మీతో షేర్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఏమిటంటే ఒక పర్సన్ మాకు తెలిసిన వాళ్ళే 42 lakhs పెట్టి ఒక సైట్ కొన్నాము. సైట్ కొన్నారు ఓనరా అందుకే వాళ్ళు సో అందులో ప్రతి ఒక్కటి రాశారు. మీ రస్తా ఉంది, ప్రతి ఒక్కటి చేసుకోవచ్చు, మీకు హక్కు ఉంది. ఆయన తాత వేస్తున్నాడు, కొంతవారు వేసుకోకూడదు. అది కాదు కదా హ్యూమన్ రైట్స్ అంటే. తెలుసుకోవాల్సింది ఫస్ట్ ఏంటంటే హక్కు. మన హక్కు మనం ఎప్పుడు సాధిస్తామో అది వాల్యుబుల్. సో హక్కుని ఎప్పటికైనా వదలుకోకూడదు. అది నా ఒపీనియన్. ప్రతి ఒక్కరికి నేను పర్సనల్ గా ఒకసారి నేను హస్బెండ్ పంపించాము. టేస్ట్ వచ్చినట్టు ఉండండి. ఒక పేషెంట్ పంపిస్తే అక్కడ సరిగ్గా రెస్పాన్స్, నో రెస్పాన్స్. సరే వద్దు, నేనే పోలీస్ స్టేషన్ అయినా సరే నేను పర్సనల్ కావాలి వెళ్ళంటే ఆయన నేను చెప్పాను ఇన్ఫర్మేషన్ ఎందుకంటే ఆమె ఒక ప్రొఫెషనల్ గా ఉన్నారు. ఆమెతో ప్రొఫెషనల్ లేడీ, హౌస్ వైఫ్. కానీ వాళ్ళు ఏమంటారు అక్కడ వర్డ్స్ ఉన్న తర్వాత ఒపీనియన్ కలదు. ఏమంటే ప్రతి ఒక్కరికి హక్కు అనేది తెలియజేయాలి. హక్కు అనేది తెలియకుంటే ఏం ప్రయోజనం? మనం హక్కు అలాంటి టైంలో నేను కొంచెం డిస్టర్బ్ అయ్యాను. ఎందుకంటే మా హస్బెండ్ ఒక లేడీ అడ్వకేట్ వ్యక్తి కూడా నేను స్పెషల్ అని చెప్పట్లేదు, బట్ మానవ హక్కుల గురించి తెలుసుకోవాలి. ప్రతి ఒక్కటి దాంట్లో రాసి ఉంది. దాని ఒకసారి చూడండి, మీరు ఫస్ట్ చూడండి, చూడిన తర్వాత కన్ఫ్యూజ్ చేయండి ఇది కరెక్టా రాంగా. తర్వాత పర్మిషన్ ఇవ్వండి, నేను పర్సనల్ గా వెళ్ళి చెప్పాను. సో అలాంటి టైంలో నాకు మంచి సార్ జయదేవ్ సార్ గారు వచ్చి నాకు చెప్పారు, మేడం ఇలాంటి టైంలో మీరేమన్నా రావడం నేను 100% ఎవరిని కూడా అడుగుకున్నాను. డైరెక్ట్ గా చెప్పేసాను, సార్ నేను ఇలాంటి సంస్థలో నేను జాయిన్ అవుతాను 100%. ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయడానికి, అవగాహన కలిగించడానికి నేను వస్తాను అని నేను సార్ చెప్పాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సార్ థ్యాంక్స్ చెప్తాను. అండ్ అందరికి నా మాటలు మంచిగా ఉంటే నన్ను గుర్తించండి చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, ma'am. Excellent message to the audience. Thank you. And respected dear sirs and madam, good evening all everybody. Sir, human rights is so important in our life. మన జీవితానికి మన హక్కు ఏదో మనం తెలుసుకోలేకపోతే బ్రతకడం వేస్ట్. ఈ సొసైటీలో వారం రోజులు
కొత్తగా నేను ఆర్మీలో చేరిన వారంలో ఆపరేషన్ శ్రీనగర్లో 1993లో అక్కడ మేము కొత్త రిక్రూట్స్ సీనియర్స్ దగ్గర వాకి టాకింగ్ 7 రోజులు అయింది, భోజనం రాలేదు. ఫైరింగ్ నడుస్తా ఉంది. ధైర్యం చేసి ఎవరు భోజనానికి పోవట్లేదు, అసలు రాలేదు. కాబట్టి జూనియర్స్ నా దగ్గరికి వచ్చి అన్న వారం రోజులు అయింది, మన ఇంటి దగ్గర అన్నం లేకనే కదా మనం ఇక్కడి ఉద్యోగాలకు వచ్చింది, చెప్పండి అన్న. అయ్యా ఒక 10 నిమిషాలు ఆగండి, సీనియర్ గారితో మాట్లాడతాను. ఆయన ఫ్రమ్ బీహార్ పోయి అడిగారు, సార్ ఇంకా మన వాళ్ళ తాతలతో ఉన్నారు, అదే కావనండి, అయితే ఇంత రిస్క్ తీసుకెళ్ళి మేము చేస్తాం, మిమ్మల్ని కూడా చంపేస్తాం, లేదంటే సీక్వెన్సీ కలవండి, మాట్లాడండి యూనిట్తో, ఎందుకు రాలేదు పోతుంది. అప్పుడు నాకు అనిపించింది, ఏంటి ఈడ మన ఊరికి ఫైరింగ్ వేసుకుంటా గన్ను చేతిలో ఉందని ఏదో మన డ్యూటీ మనం भूखा मरना कोई जरूरी है क्या? अगर मेरे घर में मैं अमीर होने से ऐसे नौकरी में जाने का कोई भी मानेगा नहीं. ఆ టైంలో ఆయన కలపలేదు, నేనే తీసుకొని కలిపేసి మాట్లాడాను. మా కమాండెంట్ గారు అన్నారు, ½ అవర్లో వస్తుంది. ½ అవర్ చూసాం, నో రెస్పాన్స్. నేను ఇంకొక అబ్బాయి ఫ్రమ్ పంజాబ్ ఇద్దరు కలిసి రైఫిల్ తీసుకొని వెళ్తా ఉన్నాం రోడ్డంట. అక్కడ నుండి యూనిట్ 6 కిలోమీటర్లు సాయంత్రం టైం పోతా ఉంటే మా కమాండెంట్ ఆయన వెహికల్ తెచ్చి నా బ్యాక్ సైడ్ అనమాట, ఎక్కడికి నడబోతున్నారు సార్, ఇది విషయం. ఓకే మీరు పోతా ఉండండి, నేను మీకు ప్రొటెక్ట్ చేస్తాను. వాళ్ళు మాకు ప్రొటెక్ట్ చేస్తారు. ఓకే ఎనీహౌ భోజనం తెచ్చేసినాము. 10 రోజులకు ఆపరేషన్ అయిపోయింది. మినీ పాకిస్తాన్ అన్నారు శ్రీనగర్, షా సినిమా హాల్ అని ఉంది అక్కడ, మినీ పాకిస్తాన్ అంటారు. అక్కడికి పోయిన తర్వాత అంటే ఆఫ్టర్ ఆపరేషన్ యూనిట్కి పోయిన తర్వాత ఫలానా అబ్బాయిని పిలిచండి, ఆయనకి నేను పనిష్మెంట్ ఇస్తాను. వెల్కమ్ సార్ అని చెప్పాను. బట్ మా కంపెనీ కమాండర్ ఆయన కెప్టెన్ ర్యాంక్ అంటే సివిల్లో డిఎస్పీ అంటారు. సార్ ఆయనకు పనిష్మెంట్ ఇవ్వాలంటే ముందు నాకు ఇవ్వండి, తర్వాత ఆయనకి. చాలా సంతోషం వేసింది నాకైతే, ఎందుకంటే ఆయన కూడా మనకు గుర్తు చేస్తున్నాడు మానవత్వం అంటే ఏంటి. సో ఈ చిన్న సంఘటనతో నేను తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ జై హింద్, జై హింద్, జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దగ్గరికి వెళ్ళాలన్నా మీ బ్లెస్సింగ్స్ కొని ప్రాంగణానికి చేరుకున్న మన ఊరి సిరి నదులు దావుడు గారు కూడా 2 మాటలు మాట్లాడవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం ఉంది. ఈరోజు ఇక్కడికి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇక్కడికి రావడం అనేది నిజంగా ఒక సినిమా నటుడుగా నాకున్న సామాజిక బాధ్యతలతోనే ఇక్కడికి వచ్చాను. అదొక ప్రధాన కారణం. అయితే రెండవది, నేను పుట్టి పెరిగిందంతా ప్రొద్దుటూరు కావడం, మన ప్రొద్దుటూరులో ఒక మంచి పని జరుగుతున్నప్పుడు ఆ మంచి పనిలో నేను కూడా చిన్న భాగం అవడం అనేది నిజంగా చాలా 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 ఆనందంగా ఉంది. ఈ ప్రోగ్రామ్ నిన్న ఈవినింగ్ కరెక్ట్ ఇదే టైం ఫిక్స్ అయింది. జైనుల్ గారు ఒకసారి సార్ రేపు ఇలా ఒక ఈవెంట్ అనుకుంటున్నాం, మీరు వస్తే 2 మంచి మాటలు చెప్పి మా సంతోషంలో మీరు కూడా భాగం ఉంటే
చాలా బాగుంటుంది అన్నారు. సో ఇది ఎటువంటి స్వార్థం లేకుండా కేవలం సమాజంలో సమాజ సేవ కోసమే చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి వేరే ఆలోచన లేకుండా సార్ తప్పకుండా వస్తానండి అని చెప్పాను. కమింగ్ టు ద పాయింట్, ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్యపు దేశం మంది. అంటే ప్రజాస్వామ్యపు దేశం అంటే ప్రజల చేత ప్రజలతో ఎన్నుకోబడిన దేశం. సో అంటే దాని అర్థం ఏంటంటే మనం అంటే ప్రజలు ఎవరైతే ఉన్నామో అధికారులను కానీ ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ మనం నిర్ణయించాం. అంటే మనం వాళ్ళను మా పనులు చేసి పెట్టండి అని మేము వాళ్ళను ఎంచుకున్నాం. మీరు మాకు ఈ సర్వీస్ మీరు చేసి పెట్టండి అని మేము మాకున్నటువంటి సామాజిక ఏమంటారు బేసిక్ రైట్ ఏదైతే ఉందో, ఓటు హక్కు ఏదైతే ఉందో ఆ ఓటు హక్కుతో మనం పర్టికులర్ పొలిటీషియన్స్ ని ఏర్పాటు చేసి ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడ్డాం. ఆ ప్రజాస్వామ్య దేశంలో దాన్ని శాఖలుగా విభజించి న్యాయ శాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ ఇలా డిఫరెంట్ శాఖలు ఉంటాయి. బట్ దురదృష్టవశాత్తు ప్రజల చేత ఏర్పడిన ఈ ప్రజాస్వామ్య దేశంలో కొన్ని ఏవైతే విభాగాలు ఉన్నాయో అవి కరెక్టెడ్ అయి ఉన్నాయి, పొల్యూట్ అయి ఉన్నాయి, కరెక్టెడ్ అయ్యాయి. అంటే బేసిక్ గా చెప్పాలంటే మన కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నప్పటికీ మనం ఏమీ చెయ్యలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయి ఏం చేద్దామనే ఒక డైలమాలో ఉండిపోతున్న పరిస్థితిలో ఉన్నాము. మీరు పర్టికులర్ గా పేర్లు అనవసరం కానీ ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్ లో మన కళ్ళ ముందే లంచం తీసుకుంటూ ఉంటాడు. మనం ఎందుకంటే మీరు లంచం తీసుకుంటున్నారు అని అడగలేని పరిస్థితి ఉంటుంది. ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్ లో మన కళ్ళ ముందే అన్యాయం జరిగిపోతుంటుంది. ఒకడేమో అన్యాయంగా లాభం పొందుతూ ఉంటాడు, ఒకడేమో అన్యాయంగా ఆ బాధను ఏదైతే ఉంటాడో ఫేస్ చేస్తాడు. కానీ మనం ఎటువంటి నిస్సహాయ స్థితిలో ఉంటామంటే అరే మనకెందుకు వచ్చింది గొడవ, మనం వెళ్ళి చెప్పాలి. కానీ మన లోపల ఉండే ఎవడైతే మంచోడు ఉంటాడో అరే వెళ్ళి ఆపుదాం, దాన్ని ఏదైనా ట్రై చేద్దాం, మన వంతుగా ఏదైనా చేద్దాం అని ఏదైనా అనుకుంటున్నప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు కానీ అక్కడ ఉన్నటువంటి ఆ బలగాలు కానీ మనం ఎందుకులే, మనకంటూ పర్సనల్ లైఫ్ ఉంది, మనం అనవసరంగా వీటిలో వేలు పెడితే మనకు పర్సనల్ గా డ్యామేజ్ జరగొచ్చేమో అని మనకు ఏదైనా సమస్య ఎదురుపడినప్పుడు దాన్ని ఫేస్ చేయాలనిపించినప్పటికీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో చాలా సందర్భాలు ఫేస్ చేస్తూ ఉంటాం. అటువంటి సందర్భంలో ఇటువంటి సంస్థలు ఏర్పడి ఎటువంటి లాభేక్ష లేకుండా కేవలం సొసైటీలో ఏ పౌరుడైతే ఉన్నాడో వాడికి రావాల్సినటువంటి సామాజిక హక్కులు ఏవైతే ఉన్నాయో, వాడు పొందాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు చేరవేయడానికి ఎటువంటి లాభేక్ష లేకుండా వాళ్ళని సర్వీస్ చేయడం కోసం ఇలాంటి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్స్ అనేవి ఏర్పడడం నిజంగా చాలా ఆనందం ఉంది. ఇందులో జైనుల్ గారు కానివ్వండి, సార్ గారు ఇలాంటి ఒక సంస్థ ఏర్పాటు చేశారంటే అది మామూలు విషయం కాదు. ఇది ఒక్క రోజుతో స్టార్ట్ అయ్యి ఒక్క రోజుతో ముగిసిపోయేది కాదు. దీనికి వేరే ప్రయాసాలు వచ్చి ఒక కమిట్మెంట్ ఉంటేనే ఇటువంటి ఈ సంస్థలు నిలబడతాయి. ఇందులో మెయిన్ మోటోగా వీళ్ళు పెట్టుకున్నటువంటి సామాజిక సేవ అనేది నిజంగా చాలా ఆనందించదగ్గ విషయం. ఒక సినిమాలో చూపించినట్టు ఎక్కడైనా అన్యాయం జరుగుతుంది అంటే హీరో వస్తాడు, ఆ అన్యాయాన్ని ఎదిరించి విలన్స్ ని కొట్టేస్తాడు అని ఎలాగైతే సినిమా మనకు ఒక మైండ్ లో ఉంటుందో అలాగే సొసైటీలో ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగితే ఇలాంటివి హ్యూమన్ రైట్స్ వస్తారు, మనల్ని కాలం పట్టుకొని అడుగుతారు అని ప్రతి ఆపోజిట్ గా ఉండే ప్రతి అధికారి కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా భయపడే స్థాయికి ఇలాంటి సంస్థలు పుట్టుకు రావాలని, ఎస్పెషల్లీ ఈ సంస్థ ఆ స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా దృష్టిలో నేను మిమ్మల్ని హీరోగానే చూస్తున్నాను. ప్రొద్దుటూరులో ఎటువంటి సమస్య జరిగినా డబ్బు లేని వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, వాళ్ళు అన్యాయం పాలవుతున్నప్పుడు ఈ సంస్థ వాళ్ళకు బ్యాక్ బోన్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొన్ని ఎలా ఉంటాయంటే ఏదైనా మనం గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ నువ్వు అని కూడా మాట్లాడకూడదు, మీరు అని రెస్పెక్ట్ గానే మాట్లాడాలి. బట్ మనం ఏం చేస్తామంటే వాటిలో ఎందుకు వచ్చింది, ఎందుకు అనవసరంగా చేసుకోవడం అని మన బాడీ లాంగ్వేజ్ మనం మార్చేసుకొని సార్ మీరు సార్ అని కొంచెం బాడీ లాంగ్వేజ్ బిహేవ్ చేసేసి
ఒక పోలీస్ కనపడితే అబ్బా ఆయన మనకి ఏమంటాడో ఏమో అని మనంతకి మనమే మారిపోయి ఏదైనా బైక్ లో లైసెన్స్ లేదు, ఇంకోటి లేదు, ఏదైనా చలానా లేదు, లైసెన్స్ లేదు, హెల్మెట్ లేదు, ఇంకోటి దానికి ఒక లా ఉంది, అకార్డింగ్ టు ద ప్రొసీజర్ మీరు ముందుకు వెళ్ళాలి. కానీ ఆ పోలీస్ సిస్టమ్ వచ్చినట్టు కానీ లేకపోతే మనం భయపడి ఆ సీన్ ని పెంట చేస్తే బాగోదు. ఏదైనా లా ప్రకారమే వెళ్ళాలి అనే ఒక బేసిక్ నాలెడ్జ్ అందరిలో కలగాలని మనం గారిని మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. अस्सलाम वालेकुम, नमस्ते, आदाब, सत श्री अकाल। जो हमारे स्टेज पे बैठे हुए सबको मेरा सलाम, और जो भी मीडिया वाले हैं और जितने लोग भी हैं सब हमारे अपनी फैमिली के मेंबर्स, ह्यूमन राइट्स के, हम सब एक हैं, एक नहीं एक हैं। और आज मैं ये बोलना चाहता हूँ कि मैं एक बिल्कुल छोटा सा सोशल सर्विस करते करते आज जो है इंटरनेशनल तक पहुंच चुका हूं। और मैं कड़पे का रहने वाला हूं, लेकिन कड़पे में मैं स्टार्ट जो किया 4 यूनियन प्रेसिडेंट यानी फर्स्ट एक यूनियन प्रेसिडेंट बनने के बाद में अच्छा काम करने लगा तो दूसरे लोग आए कि हमारे लिए आप प्रेसिडेंट होना है, ना प्रेसिडेंट होना మీరు కావాలి, నాకు మీరే ప్రెసిడెంట్ కావాలి. ఎందుకు అంటే మీరు ఈ ఫుట్పాత్ లో వ్యాపారం చేసే వాళ్ళకి మీరు ఎక్కడైనా వాళ్ళ ప్రాబ్లం అయితే మీరు అర్జెంట్ గా వచ్చి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. మాకు తెలిసింది కాబట్టి మేము చిన్న తోపడి బండి ఫ్రూట్ అమ్ముకుంటా ఉన్నాము. మాకు చాలా పెద్ద పెద్ద ప్రాబ్లం వస్తా ఉంది. పోలీసు వాళ్ళు ఇక్కడ పెడితే అక్కడ తీసుకొని పో, అక్కడ అని చెప్పి ఎక్కడ పెడతా ఉంటే కూడా పెట్టింది ఇవ్వడం లేదు. అందుకే వచ్చి మీరు మాకు ప్రెసిడెంట్ కావాలా అని చెప్పి ఫస్ట్ ఫుట్పాత్ వ్యాపారం చేసే వాళ్ళకి నేను ప్రెసిడెంట్ అయినా. సెకండ్ వచ్చి ఈ తోపడబండి పురుగుకి వాళ్ళు నాకు రిజిస్టర్ చేసి వాళ్ళకి ప్రెసిడెంట్ అయినా. అంటే అన్ని నేను చెప్పుకుంటా పోతే షార్ట్ కట్ గా చెప్పుకుంటా పోతాను, ఎందుకంటే చాలా టైం అయిపోతుంది. తర్వాత తోపడబండి వద్ద చాలా పని చేస్తాము. తర్వాత కూల్ డ్రింక్ షాప్ వచ్చినారు, కూల్ డ్రింక్ అక్కడ వచ్చి సార్ మీరు మాకు ప్రెసిడెంట్ మీకెంత పడుతుంది? లేదు సార్ మాకు చాలా మాకు అన్యాయం జరుగుతా ఉంది, అందుకే మీరు ఉండాలా. ఎందుకు మీరు చూస్తామా ఎక్కడ ఏముంటే కూడా మీరు పనితో పోయి పని చేస్తున్నారు కాబట్టి మీరు మాకు అవసరము, మీరు మా యూనియన్ ప్రెసిడెంట్ గా కావాలని చెప్పారు. సరే ఓకే అని చెప్పి అది కూడా రిజిస్టర్ అయిపోయింది. అప్పుడు మీరు 3 యూనియన్ ప్రెసిడెంట్ అయిపోయినారు. తర్వాత కారు సోడా ఫ్యాక్టరీ వచ్చినారు. సార్ మేము వచ్చి మీరు మంచి పని చేస్తా ఉన్నారు, మేము కూడా మీకు ప్రెసిడెంట్ కావాలని కోరుకుంటా ఉన్నాం, మీరు ప్రెసిడెంట్ గా కావాలని. సరే అని చెప్పి వాళ్ళకు కూడా నేను ప్రెసిడెంట్ గా అయిపోయినాను. ఇప్పుడు ఏమంటే ఈ కూల్ డ్రింక్ షాప్ వాళ్ళకి ఏ ప్రాబ్లం అని చెప్తే ఈ రూమ్ తీసుకుని అక్కడ పెట్టుకుని 12 నెలల వాళ్ళు బాడిగా కట్టారు. 12 నెలల బాడిగా కట్టారు. వాళ్ళకి వ్యాపారం ఏంటి? 4 నెలల 5 నెలల ఎండాకాలంలో కూల్ డ్రింక్స్ సర్బత్లు ఈ డ్రింక్స్ అన్ని అమ్మితే 4 నెలల వాళ్ళు పని చేస్తారు. ఈ 8 నెలల ఊరికి బాడిగా కట్టారు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ రాజస్థాన్ నుంచి వచ్చి ఆ బండిలు ఏ బండి 5 రూపాయలకి చూసి బండి ఈ బండి కాబట్టి 3 నెలల 4 నెలల కరెంట్ తీసుకుని బయట బండి పెట్టి 4 నెలల వ్యాపారం చేసి వెళ్ళిపోతారు అని చెప్పి ఈ కూల్ డ్రింక్ షాప్ వాళ్ళు నాకు చెప్పారు. నేను చేయాలా అన్న? లేదు సార్ మీతోనే అవుతుంది, ఏంటంటే పెట్టు ముందు రోడ్డు పైన ఇంకో చూసి అమ్ముకుంటూ మీరే చేస్తారు, ఇంకా ఎవరు చేయలేరు అన్నారు. మరి ఏంటి నా పైన మీరు ఏదో చెప్పారు, ఇప్పుడు నేను ప్రెసిడెంట్ అయినాక మీరు ఈ బండి తీయండి ఇది చేసేది ఎట్లా? ఇండియాలో వ్యవసాయంగా ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు, కానీ మీరు నా పైన ఎంత పనులు పెట్టేసి లేదు సార్ ఏం చేస్తారు తెలియదు, మీరు చేయాలా? సరే అని చెప్తా.
పోయినాక వాళ్ళు దగ్గర 100 బండికి వస్తుంది, ఈ 4 నెలల బిజినెస్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. అప్పుడు ఏం చేస్తున్నారంటే నేను పోయి అక్కడ బండి వాళ్ళు పిలిచి రేపు వాళ్ళ బండి పెడితే మీ బండి కాల్ చేస్తా అన్నాను. అరే ఎవరైనా నా బండి కాల్ చేస్తాం, నువ్వు 5 వారాన్ని ఇక్కడ పెట్టేదానికి లేదు, ఎక్కడైనా మీరు పెడితే బండి కాల్ చేస్తా అన్నాను. అరే ఎందుకు కాల్ చేస్తాం అంటే అంతే నేను చెప్పి పోతాను అని వచ్చేసినాను. పోలీస్ స్టేషన్కి పోయినారు. ఇది సుందరగా ఏమయ్యా నువ్వు రౌడీ, నువ్వు దాదా, నువ్వు బండి కాల్ చేస్తా అంటావునా, ఆ బండి పెట్టుకూడదు అంటావునా, ఎందుకు అడిగినారు. ఏం సార్ మీరు తెలుగు మనిషినా అన్నా. అవును ఏమయ్యా ఈ మాట చెప్తావు, మేము తెలుగు మనిషి. సరే మంచిది, తెలుగు మనిషి ఉన్నారు కదా, తెలుగు మన ఆంధ్రప్రదేశ్ లో బిజినెస్ చేసే వాళ్ళు సోడా అమ్ముకుని సర్బత్ అమ్ముకుని వీళ్ళు బిజినెస్ చేసుకుంటా ఉన్నారు. అలా చేసుకుంటారు, వాళ్ళు కూడా చేసుకుంటారు. మంచిది, నేను చేసుకోవడం లేదు. ఎక్కడైనా రూమ్ తీసుకో, రూమ్ తీసుకొని లోపల పెట్టడానికి లేదు అని చెప్పిన. అది ఎందుకు అంటే సార్ దీంట్లో వచ్చి 4 నెలల బాగా ఎండాకాలంలో సంపాదించి వెళ్ళిపోతారు, 12 నెలల బాగా కడతారు. అందుకే నేను పెట్టి మీరు చెప్పండి, ఎవరైనా చెప్పండి, రూమ్ తీసుకుంటే పెట్టుకోమనంటే నేను చెప్పినా. అంటే వాళ్ళ పెద్ద పెద్ద లీడర్ అక్కడ పోయి అందరికీ జవాబు వచ్చినా వాళ్ళ దగ్గర ఇండియన్ పంపించేసినాను. ఇది ఎందుకంటే ఇప్పుడు ఎవరికి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, మనం అది చూడాలా, ఈ ఆలోచన చేయాలా, ఈ ప్రాబ్లం ని ఏం దారి ఉంది, మనం ఏం చేస్తే బాగుంటుంది, ఆలోచన చేసి దానికి చేస్తే ఖచ్చితంగా మనము కామయాబ్ అవుతాం. మనం ఆలోచన చేయకుండా తొందరపోయి ఏమైనా మనం చేసినాం అనుకోండి, అదే మంచిది కాదు. ఇది ఎప్పుడు మాట, ఇది 30 సంవత్సరం ముందు మాట, ఇది నేను ఇప్పుడు మాట్లాడింది. ఇప్పుడు ఏమంటే తర్వాత నేను హైదరాబాద్ పోయి నేను ఇక్కడ కడప నుంచి హైదరాబాద్ పోయి నేను ఇట్లా సర్వీస్ సోషల్ సర్వీస్ చేసుకుంటా ఉంటే ఒక జ్యోతి వాంకడే సోనియా గాంధీ కిరణ్ ఆయన ఏం చేసిందంటే, ఏం సార్ మీరు అంతా సోషల్ సర్వీస్ చేస్తారు కదా, మీరు హ్యూమన్ రైట్స్ లో చేరండి. హ్యూమన్ రైట్స్ అంటే మీరు చేసే పని హ్యూమన్ రైట్స్ ఎందుకు, ఎక్కడైనా తప్పు జరుగుతుంటే మీరు కూలిపోతారు, ఏదైనా ఉంటే మీరు మాట్లాడతారు, అందుకే మీరు బాగుంటుంది అని చెప్పారు. ఆ మేడం చెప్తే సరే నా ఏం చేయాలా, ఎక్కడ రావాలా, ఢిల్లీకి రావాలా, మీరు ఢిల్లీకి వస్తే మిలిటరీలో పని చేసుకెళ్తాను. ఇండియా ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ లో కోట వాటర్ ఇస్తున్నారు, తర్వాత 5 మినిస్టర్తో కోట వాటర్ ఇస్తున్నారు. చాలా సీఎంతో చాలా మందితో అతను అవార్డు నేను చూసి భయపడిన అవయంతో ఇంటర్వ్యూ వచ్చినాను, ఏం చెప్తానేమో అని చెప్పేది. ఆ మేడం తీసుకుని పోయి సార్ ఇట్లా ఇతను మంచి సోషల్ సర్వీస్ చేస్తారు, మీరు ఓపెన్ రైట్స్ పెడితే ఏదైనా చిన్న పోస్ట్ ఇవ్వండి సార్ అని చెప్పారు. ఎక్కడ ఉంటారు అంటే కడపలో ఉంటారు. సరేలే ఒక మనిషి, నేను ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాను, 1 నెల తర్వాత బాంబేకి వచ్చేదాన్ని చెప్పండి అన్నారు. సరే సార్ అని చెప్పి నాకు ఇంకా ఏంటి కనుక్కోవాలా, చూడాలా, చేయాలా అని మైండ్ వచ్చేసింది. సరే బాంబే పోయినా ఓకే, అతనికి సార్ ఇంటికాడే ఓకే అని చెప్పారు. ఒక పని చేయండి, మీరు 15 డేస్ తర్వాత రండి, 15 డేస్ తర్వాత రండి అన్నారు. మళ్ళా పోయినా 15 డేస్ తర్వాత పోయినా అదే మాట, పని చేయండి, నేను వేరే పనిలో బిజీ ఉన్నా, మీరు ఒక 20 డేస్కి రండి అన్నారు. కోపం వచ్చింది, ఏం చెప్పలేము, మంచిది సార్ అని వచ్చేసినాను. మళ్ళా పోయినా మంచిగా ఇంటికి పిలుచుకొని పోయినారు, మంచి భోజనం పెట్టినారు. నేను ఢిల్లీలో ఉండి అప్పుడు మీరు వచ్చారు, నేను వస్తే డిక్లేర్ చేయవచ్చు, ఎందుకు చేయలేరు, మీకు అవసరం లేదా, మీరు చేసుకుంటారు లేదా, నువ్వు ఎన్ని గుడి వచ్చినా అన్ని గుడి నేను ఏదైనా మాటలు మీకు మాట్లాడతాను. ఎందుకు మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు, నేను అన్ని మీరు ఏం చెప్తా ఉన్నారు, మీరు ఈ పని చేసుకుంటారు, హ్యూమన్ రైట్స్ చేస్తావు లేదా అని చెప్పి మీకు చెప్పినారు అన్నారు. ఫస్ట్ పోతే ఇదేదు, మళ్ళా పోతే ఇదేదు, మళ్ళా పోతే ఇదేదు. సరే మీకు ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ గా ఇస్తాను అన్నారు. సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఎప్పుడు డిక్లేర్ చేస్తాము.
నేషనల్ ఫెడరేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ లో నేను ఫస్ట్ పని చేసిన. సార్ ఎట్లా అంటే అతనికి జీతంలో 25% సోషల్ సర్వీస్ కి పెట్టింది అతను జీతం గురించి. అతనికి సైకిల్ కూడా లేదు. డ్యూటీ చేస్తారు, ఆ బండి వస్తాడు, డాక్టర్ పోతారు, వస్తాడు, అంతే వరకు. అతను నేను శిష్యుడు అంటే సాగరి సాగరి నాకు చాలా నేర్పించున్నారు. ఎక్కడైనా పేదలకి అన్యాయం జరిగితే నువ్వు ఏమైపోతావు తెలియదు, నువ్వు వాళ్ళను సార్ ప్రధానం అన్నా. ఒకరోజు నేను డ్రైవింగ్ చేస్తా ఉంటే సార్ కూర్చున్నాను నా పక్కన, నేను డ్రైవింగ్ చేస్తా ఉన్నాను. ట్రాఫిక్ కూడా ఆపినాడు, ఆపితే బండి ఆపినాడు. నాకేం చెప్పినారు, చూడు బండి ఆపినా వాళ్ళు నువ్వు ఢిల్లీ పోయి ఏ విషయం అడగండి, నువ్వు ఏం చెప్పవద్దు, హ్యూమన్ రైట్స్ అని చెప్పవద్దు, ఫస్ట్ ఎందుకు ఆపారు అది పోయి మాట్లాడాలన్నారు. సార్ మంచిది అన్నా. కాకపోతే బెల్ట్ వేసుకోలేదు అన్నారు. సార్ బెల్ట్ గురించి సార్ అన్నా. సరే ఏముంది చలానా కట్టే అన్నారు. ఏముంది కట్టేసే. ఏం సార్ నేను చెప్తాను మళ్ళీ మాట్లాడతాను, కట్టే అన్నారు. సరే చలానా కట్టేసిన. ఏం చెప్పారు, మనం హ్యూమన్ రైట్స్ పని చేసే వాళ్ళం, మనం తప్పు చేయకూడదు, మా తప్పు ఉండకూడదు, తప్పు పెట్టుకుని హ్యూమన్ రైట్స్ చెప్పకూడదు అని చెప్పారు. సరే అది అయిపోయింది. తర్వాత నాకు పోషించినాక ఇక్కడ తిరుపతి, అనంతపురం, నెల్లూరు, ఇక్కడ చాలా డిస్ట్రిక్ట్ మంచి కవర్ చేసినారు. కవర్ చేసినాక ఏం చేసినాం, నాకు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఇచ్చినారు. కానీ అది చేసుకుంటా పోయినా అతను ఏం చెప్తారు, నేను ఇది నేషనల్ ఫెడరేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, నా తర్వాత మీరే చూడాలా అని చెప్పారు. సరే చెప్పిన. లాస్ట్ మూమెంట్ లో అతనికి ఏమైంది, డెట్ అయిపోయింది. వాళ్ళు కరెక్ట్ దీనికి చేయలేదు అని చెప్పి నేను ఎప్పుడైనా చాలా ఎక్స్టెంట్ నేను కవర్ చేసినాను. చాలా ఎక్స్టెంట్ లో మన హ్యూమన్ రైట్ లో నేను చేర్పించినాను. అతనికి మంచి పేరు వచ్చింది. నేను స్టాప్ అయిపోతే అందరూ లేదు, మీరు కూర్చోదానికి లేదు, మీరు ఉన్నారా, మీరు ఇట్లా చేస్తే నేను ఏడపోవాలా అని వేరే స్టేట్ వాళ్ళు, ఎట్లా కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ స్టేట్, తెలంగాణ స్టేట్ ఇవన్నీ నేను కవర్ చేస్తున్నాను ఆ టైంలో. తర్వాత సరే అని చెప్పి షార్ట్ సోషల్ జస్టిస్ ఫర్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కార్పొరేట్ ఆఫీస్ ఢిల్లీలో రిజిస్టర్ చేసిన. తర్వాత సోషల్ జస్టిస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజిస్టర్ చేసిన. తర్వాత ఆదివాసీలో రిజిస్టర్ చేసిన. ఇవన్నీ చేసుకున్నాక స్టార్ట్ చేస్తే తర్వాత ఛత్తీస్గఢ్ లో ఒక లేడీ డాన్. ఆ లేడీ డాన్ ఎట్లా అంటే పోలీస్ టోటల్ కింద నుంచి పైన వరకు ఆయన ఏమైనా చేయని, ఎవరు కేసు చేసేవాళ్ళు లేరు, పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యే కానీ ఎవరైనా కానీ ఆయన మన అసలు అని చెప్పి పంపించేది. నేను అక్కడ ఛత్తీస్గఢ్ లో పోస్ట్ ఇచ్చిన శాస్త్ర తరఫున ఇచ్చినాక పనులు సార్ ఏం చేయాలా, సార్ ఏమైంది అన్నారు. సార్ అన్ని ఇల్లీగల్ జరుగుతా ఉంది. ఏమేం జరుగుతా ఉంది, ఏం లేదు సార్, కిడ్నాపింగ్, లేడీస్ పాపాన్ని కిడ్నాప్ చేసేది, వేరే స్టేట్ కి పంపించేది, ఇవన్నీ జరుగుతా ఉంది. అన్ని ఇల్లీగల్ ఆయన చేస్తా ఉంది. సార్ ఏం చేయాలా అనుకుంటున్నాను. నేను ఇంకా అర్థం కాలేదు. స్టేట్ తో పోలీసు, తర్వాత పొలిటికల్ ఎవరు హ్యాండర్తో ఉంటే వాళ్ళకి ఎవరికైనా చేయలేరు. సార్ మీరు ఏం చేస్తారు, చేయండి సార్, ఇట్లా జరుగుతుంది. ఓకే, నాకు రేపు ఒకరోజు టైం ఇవ్వండి, ఒకరోజు తర్వాత నేను మళ్ళా మాట్లాడతాను అని చెప్పాను. రాత్రి అంతా నాకు నిద్రలే, ఏం చేయాలా ఐడియా పోతే అల్లా కామ్యాబ్ చేస్తారు, దేవుడు కామ్యాబ్ చేస్తారు. తర్వాత ఏం చేస్తున్నాం, ఆలోచన చేసి సరేలే పని చేయండి, మీ దగ్గర ఏమేమి చేస్తా ఉంది, ఏమైనా మీ దగ్గర ప్రూఫ్ ఉంది, ఏమైనా ఉందని చెప్పండి నాకు, మీ దగ్గర ఏముంది పంపించేయండి నాకు, నేను మీరు చెప్పినారు కదా చేస్తాను, నేను చేస్తాను. కానీ మీరు కరెక్ట్గా ఏముంది నాకు, ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోతే ఏముంది నీ దగ్గర అడుగుతాను.
అట్లా ఏముందంటే మీరు ఏమేమి చేస్తా ఉన్నారు కరెక్ట్ గా నాకు పంపించేయండి. సరే అని వాళ్ళు కొన్ని వీటిలో ఏమేమి చేసింది వాళ్ళు వీడియో చేసి ఇది చేసి అన్ని పంపించినారు. పంపిస్తే సార్ ఇంకా ఏం చేయాలా, ఇంకా మీ పని అయిపోయింది బాబు, ఇంకా నేను చేయాలా పని, మీరు కాదు, ఇంకా నేను చెప్తాను కదా, నేను చేయాలా, ఇంకా నేను చేసి చూపిస్తాను, ఎట్లా చేయాలో నేను చెప్తాను, అన్నీ చేస్తాను అని చెప్పినాను. తర్వాత వచ్చి ఓకే అధికారాన్ని తీసుకొని మా టీం నేషనల్ బాడీ జడ్జెస్ ఉన్నాను, జడ్జెస్ వచ్చి రిటైర్ అయిపోయినాక నా వరకు చూసి నా దగ్గర వచ్చి నేను మీతో పని చేస్తాను అని చెప్పి చర్చికి అతను బాషా నవాజ్ ఖాన్ అతనికి నేషనల్ ప్రెసిడెంట్ చేస్తున్నాను. తర్వాత సలీం కామారెడ్డి చర్చి వచ్చినారు మీటింగ్ లో, నేను కూడా మీ పార్టీ పని చేస్తాను, నేను రిటైర్ అయినారు, నేను కూడా మీ పార్టీ పని చేస్తానని చెప్పి ఆ చర్చి కూడా మన చేరినారు. తర్వాత పోలీస్ డిప్యూటీ కమిషనర్ అతను దగ్గర 18 ఎన్కౌంటర్ చేసి ఉంటారు. అతను నేనేం సార్ అంటే లేదు, నేను కూడా ఇప్పుడు నాకు డ్యూటీ అయిపోయింది, నేను కూడా మీకు పని చేస్తాను. ఏం సార్ పోలీసు వాళ్ళు అంటే కొంచెం మాకు వాళ్ళకి ఎట్లా ఉంటారు, పోలీసు వాళ్ళు మేము ఎప్పుడైనా అపోజిట్ గా మాట్లాడతాము, పోలీసు తప్పు చేస్తే మేము ఒప్పుకోము, పోలీసు వాళ్ళకి పైన మేమే కేసు పెడతాము. ఇప్పుడు మీరు నేను కూడా న్యాయం చేస్తా, నేను ఎన్ని ఇంకోటి చేస్తానంటే న్యాయం చేసినా, నేను సోషల్ సర్వీస్ చేయాలా అని, నేను ఉండాలా అని నాకు పోస్ట్ ఇవ్వండి అని అడిగినారు. ఓకే అని అతనికి కూడా నేను పోస్ట్ ఇచ్చినాను. ఇట్లా ఆఫీసర్ సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఎంతో మంది ఉన్నారు. అందరూ ఏ ఏరియాలో ఇప్పుడు పొట్టుకూరులో మన సేఫ్ జనరల్ పై వచ్చి అడ్వకేట్స్ అందరూ నేను చూసి నాకు మనసుకి చాలా ఖుషి అనిపించింది. లేకుంటే నేను మామూలుగా ఇక్కడ అక్కడ రానుకోను. అతను చెప్పాక నేను వస్తాను అని సేఫ్ జనరల్ అని చెప్పాను. తర్వాత వచ్చి ఇప్పుడు ఈ మాట పెట్టి ఒక మాట ఇచ్చి పెట్టా, ఒక మాట చెప్పి అక్కడ వెళ్ళిపోతా ఉన్నారు అది చెప్పాలా మీకు. ఛత్తీస్గఢ్ లో ఐఎండి వచ్చినాక నేను ఏం చేసినా, ఇప్పుడు మేము ఇక్కడ ఎంతో మంది ఉన్నారు, ఓకే మీకు అందరికీ నేను ఒక ఫోన్ నెంబర్ ఇస్తాను, మీకు అందరికీ 100 మంది ఇప్పుడు మెంబర్షిప్ ఉన్నారు, 100 మందికి నేను ఫోన్ నెంబర్ ఇస్తా. ఎవరు ఇస్తా? ఇస్తాడు, 2, 3, 4. ఎందుకంటే ఒక్కో డిస్ట్రిక్ట్ లో ఒక ఏరియా పోలీస్ స్టేషన్ లో ఎస్ఐసి అంటే ఉంటారు, డిఎస్పీ ఉంటారు, ఎస్పీ ఉంటారు, ఓకే. తర్వాత పైన పోలీస్ కమిషనర్ ఉంటారు, ఐసీ ఉంటారు, డిఐజీ ఉంటారు. ఈ స్టేషన్ కి నంబర్ నేను ఇచ్చేస్తా. ఒక స్టేట్ కి ఆఫీసర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళ నెంబర్ నేను ఇచ్చేస్తా. మీకు ఒకటే మాట చెప్తా, ఒక మనిషికి అన్యాయం జరిగింది, మేము మా ఎంక్వైరీలో వచ్చింది, వీళ్ళు అన్యాయం చేస్తా ఉన్నారు, ప్రాబ్లం చేస్తా ఉన్నారు, పోలీసు వాళ్ళు వాళ్ళకి అరెస్ట్ చేయడం లేదు. అప్పుడు మేమేం చేయాలా? ఈ 100 మందికి ఐజీ, డిఐజీ, కమిషనర్ వాళ్ళ ఈ నంబర్ ఫార్వర్డ్ చేసేసి ఏం మాట్లాడకూడదు. సార్ నమస్తే, నేను ఇట్లా శాశ్వత జస్టిస్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి చేస్తామన్నా, అది మా ఎంక్వైరీలో కరెక్ట్ ఉంది, మీరు ఇది అరెస్ట్ చేయలేరు, ఎందుకు చేయలేరు మీకు చెప్పండి. తర్వాత మీరు ఫోన్ చేయాలా, ఏదో చెప్తారు, అతను చేస్తారు. ఎవరికి చేస్తా ఉన్నారు? కమిషనర్కి చేస్తా ఉన్నారు, ఏరియా పోలీస్కి చేస్తా ఉన్నారు, డిఎస్పీకి చేస్తా ఉన్నారు, ఐజీకి చేస్తా ఉన్నారు, చేస్తా ఉన్నారు. ఈ 5 నంబరు మీరు కంటిన్యూ ఫోన్ చేయాలా. అంటే ఇక్కడ కూర్చొని మాట నేను కాదు, టోటల్ ఇండియాలో మా టీంలో ఎక్కడ ఈ స్టేట్ లో ఉన్నారు అందరికి నేను నెంబర్ ఫార్వర్డ్ చేసేసిన. ఫార్వర్డ్ చేసినాక ఎన్ని ఫోన్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారంటే గవర్నమెంట్, పోలీసు ఇట్లా అయిపోయింది. మేము ఏం పని చేయలేకపోతా ఉన్నాం, మేము పోలీస్ ఆఫీసర్ ఏం పని ఇది ఫోన్ వస్తా ఉంది. ఒక స్టేట్ అంటే ఇద్దరు అంటే మేము ఏం రైట్ చేస్తా ఉన్నాం, ఏ పని ఇట్లా అంటే ఇండియా నుంచి ఫోన్ వస్తా ఉంటే ఏం చేయాలా? వాళ్ళు మీటింగ్ చేస్తున్నారు, మీటింగ్ చేసి ఆయన అరెస్ట్ చేసి పంపించేస్తున్నారు. ఇట్లా
మనది హ్యూమన్ రైట్స్ తరఫున మీరు ఇప్పుడు ఎంతో మంది ఇక్కడ దాంట్లో చేరినారు, వాళ్ళకి కొన్ని రోజుల తర్వాత దీంట్లో ఫిల్టర్ చేసి వాళ్ళకు మన షేక్ జనుల్లా సాబ్ చెప్పారు, సార్ నేను మనకి ఇస్తాను, వాళ్ళని మెంబర్షిప్ లేకుంటే పోస్ట్ మార్చేయాలని చెప్తే సరే ఓకే, మీరు చూడండి నేను కూడా వచ్చి చూస్తాను కదా, మీరు ఏం చెప్తే ఎవరెవరికి ఏం పోస్ట్ చేయాలో డిక్లేర్ చేస్తాము అని చెప్పాము. అది తర్వాత ఇప్పుడు ఒక సైట్ నుంచి అన్యాయంగా ఇప్పుడు కలెక్టర్ దగ్గర ఒక ఫైల్ ఉంది, ఆడ తిరుగుతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు పోలీసు పెద్ద ఆఫీసర్, చిన్న ఆఫీసర్ కానీ, ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ కానీ ఏదైనా పని చేయాలంటే వాళ్ళకి లేవదని ఉన్నాయి. కొందరు పని కావాలా, లేవదని ఉంటే పని అవుతుంది, లేకుంటే సరేలే చూసాంలే. ఇప్పుడు మన హ్యూమన్ రైట్స్ మెంబర్స్ పోయి డైరెక్ట్ కలెక్టర్ కి అడగదాని ఉంది, ఏం సార్ ఈ ఫైల్ మీ దగ్గర ఉంది, ఎందుకు చేయలేదు సార్, చేయండి కాదు ఎందుకు చేయలేదు అని అడిగేదానికి మాకు పవర్ ఉంది, మెంబర్స్ కి కూడా అడిగేదానికి పవర్ ఉంది. ఇట్లా ఒకటే కాదు, చాలా వాళ్ళు అడుగుతా ఉన్నారు, వాళ్ళ జవాబు ఇంకా చేసుకొని పంపిస్తా ఉన్నారు. లేదు సార్ ఓకే మీరు చేయలేదు కదా, ఒక లెటర్ రాసి ఇవ్వండి, ఎందుకు చేయడం లేదు, లెటర్ రాసి చేయండి, లెటర్ రాసి ఇవ్వండి, అది ఖచ్చితంగా మీకు చేసి ఇస్తాడు. ఇది మన ఫ్యామిలీ చాలా పెద్దది. ఈ నేషనల్ ఇంటర్నేషనల్ లో శాశ్వత జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎంత మంది ఉన్నారు, అందరూ ఫ్యామిలీ. నేను పెద్ద చిన్న అనుకులే, ఈ అందరి పార్టీ నేను కూడా ఒక మెంబర్స్. ఎప్పుడైనా కానీ ఎనీ టైం ఎవరికైనా ప్రాబ్లం వచ్చింది, ఇదో ఇక్కడ డిస్ట్రిక్ట్ లో చేసుకుంటే ఓకే, చేయలేదు కాలేదు అంటే నాకు ఫోన్ చేయండి, నేను పని చేసి పెడతాను. కానీ ఒకటి మన తప్పు ఉండకూడదు, మన తప్పు ఉంటే నేను ఇది మేము చేయము, కరెక్ట్ ఉంటే చేస్తాము. ఇది కూడా మీ మైండ్ లో పెట్టుకోండి. కరెక్ట్ ఉంటే ఏ పని అయినా కానీ మేము చేసేదానికి రెడీగా ఉన్నాము. ఎవరిని ఇది అంతా మనమంతా ఒకటే, ఎవరికి ఒక ప్రాబ్లం అయితే మేము ఒకటే, అందరూ ఒకటే అయిపోయి మనం పని చేసుకోవాలా. సరే ఇప్పుడు మాట్లాడేది చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు చాలా పని ఉన్నాయి ఇక్కడ. అందుకే థ్యాంక్ యూ, మీరు అందరితో మాట్లాడింది నాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఆస్మా గారు జైన్ గారు ప్రమోషన్ పైన మాట్లాడతారు. గట్టిగా చెప్పట్టిద్దాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. अस्सलाम वालेकुम। నేను డాక్టర్ ఆస్మాని, షార్ సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ గా మాట్లాడుతున్నాను. నేను ఈరోజు ఇది చేస్తానంటే మాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ జలీల్ గారు. ఇది చూసి మేము టీమ్ గా సెలెక్ట్ చేస్తున్నారు, టీమ్ గా మాట్లాడితేను షేక్ జలీల్ గారు ఏపీ స్టేట్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా ప్రమోట్ చేస్తున్నాను. ఇది మా సంతోషం. ఇది మా టీమ్ మెంబర్స్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్ జైలు గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. జైలు గారు ఈరోజు మా డాక్టర్ मेरा बेटी डॉक्टर आसमा आज जो है उसको इतना अच्छा लगा। इंडिया में बहुत से जगह हमारी मीटिंग चलते रहती है, हर एक स्टेट में हम मीटिंग करते रहते हैं, बहुत अच्छा मीटिंग चलता है, बहुत पब्लिक लोग भी आते हैं। आज जो है
मेरी बेटी आसमा जो है शेख जनुल भाई को मेरे से डिस्कस करी कि डैडी इनको जो है पोस्ट पढ़ाओ। क्यों बेटा, बोला मैं, नहीं डैडी ये इनसे काम कर रहे हैं, ये अच्छा काम कर रहे हैं, तो इनको जो है एक एरिया का जो आप पोस्ट दिए, इसके लिए मैं इनको स्टेट में पोस्ट दो करके हम डिस्कस करने के बाद में मैं बोला बेटा आपके दिल में आया ना। थैंक यू सर, थैंक यू सो मच।